ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి సహాయం చేయవాడై ఉన్నాడు. అందుని బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. యేసయ్యను మనం ఎల్లప్పుడూ కూడా వెంబడించడానికి ఆయన మనల్ని వెంబడిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఈరోజు మనం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదునని సెలవిచ్చాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చూసాం కదా. దేవుడే చెప్తున్నాడు, నిశ్చయముగా నేను నీకు మేలు చేస్తానని చెప్తున్నాడు. అందుకే నిన్ను బలపరుచుచున్నానని చెప్తున్నాడు. కొంతమంది ఎల్లప్పుడూ కూడా వాళ్ళు నన్ను బలహీనపరిచారండి, వీళ్ళు నన్ను బలహీనపరిచారండి, వాళ్ళు నాతో మాట్లాడలేదండి, వీళ్ళు నాతో మాట్లాడలేదని పదే పదే ఎవరి గురించో ఆలోచిస్తారు. కానీ ఇక్కడ దేవుడే మనకి చెప్తున్న మంచి చక్కని మాట ఏంటంటే, నేను నిన్ను బలపరుచుచున్నాను, ఎందుకంటే నీకు మేలు చేయాలని. ఈరోజు దేవుడు ఈ వాగ్దానము ఆయన మేలును మన జీవితంలో జరిగించేలాగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోండి. నాకు మేలు చేస్తున్నాడు దేవుడు, నాకు మేలు చేస్తున్నాడు, నన్ను దేవుడు బలపరుస్తున్నాడు, నా బలము దేవుడై ఉన్నాడు, నా బలం యేసయ్య ఉన్నాడని మీరు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని స్వీకరిస్తారో నిశ్చయంగా మీకు మేలు కలుగుతుంది, మేలు జరుగుతుంది. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభించండి. మరి అనేక మందికి ఈ యొక్క ఈ దేవుని వాగ్దానం ప్రతి ఒక్కరికి కూడా, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎందుకంటే దేవుని రాజ్యం సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులైనప్పుడు దేవుడు ఆ బ్లెస్సింగ్స్ మీకు కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ కుమారుని యేసుక్రీస్తు నామములో ప్రభువా మేము మీ సన్నిధికి వస్తున్నాం. నాయన, మాకు మేలు చేయడానికి నిశ్చయముగా తండ్రి, మాకు మేలు చేయడానికి తండ్రి నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుచుచున్న దేవుడు, ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తున్న దేవుడు. అందుకే ఇంతవరకు అయ్యా మేము నిలిచి ఉన్నాం, మేము అనేక మేలులు పొంది ఉన్నాం, అనేక విధాలుగా మేము బలపరచబడి ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, కీడు కాలమున ఆపత్కాలమున ఇదిగో నా శత్రువులు నాయన నిశ్చయముగా నాకు మొరలిటి చేస్తానన్నా ప్రభా. అవును తండ్రి, నా శత్రువులు ఈ లోకంలో ఎవరున్నారో, ఏదైతే ఉందో అది ప్రభ నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు సమస్తం తెలుసు ప్రభా. నా శత్రువులు ఎవరో, నా మిత్రులు ఎవరో, నా స్నేహితులు ఎవరో, నా మేలు కోరువారు ఎవరో నీకు తెలుసు ప్రభా. కాబట్టి సమస్తాన్ని తండ్రి నీ స్వాధీనంగా మేము అప్పగిస్తున్నాం. ఇదిగో ఏమైనా ప్రభా, ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని బిడ్డలందరినీ కూడా పేరు పేరు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు మరి ప్రభా, ఈ బిడ్డలకు నాయన ఇది వింటున్న వారికి, నాయన మరి ఇది చూస్తున్న వారికి తండ్రి, దీన్ని పొందుకుంటున్న వారికి, తర్వాత మరలా వింటున్న వారికి వ్యతిరేకంగా ఏ శత్రువు అయితే పొంచి ఉన్నదో ఆ శత్రువుని అణిచివేయండి ప్రభా. ఏ సహాయం రాకుండా అడ్డగించి అపవాది పనిచేస్తుందో అపవాది క్రియలు అయిపరచండి ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మ, మీరే మీ బిడ్డలకు గొప్ప కార్యం చేసి మేలులతో నింపి, నీ బలముతో, నీ శక్తితో, నీ ఆత్మాభిషేకంతో ప్రభా నిశ్చయముగా నువ్వు చేస్తానని మేలులన్నీ జరిగించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే ఈరోజు ఎవరైనా ఏ బలహీనతతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ ఇబ్బందులతో పోరాటాలతో ఉన్నా ప్రభా, యేసు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. విమోచన దినాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రతి మూయబడినటువంటి డోర్స్ అన్ని యేసు నామములో తెరవబడును గాక ప్రభా. ప్రతి వ్యాధి గుణపరచబడును గాక ప్రభా. ప్రతి లోటు యేసు నామములో ఈరోజు తీర్చబడును గాక ప్రభా. నిశ్చయంగా మీరే మేలు చేసి ఆశీర్వదించి బలపరచమని మీ చేతులకు పేరు పేరును అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్న మా పరలోక తండ్రి, గాడ్ బ్లెస్ యు. ఈరోజు దేవుడు మీకు అనేకమైన మేలులు చేసి
మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.